ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా అంకుల్, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మాది ములుగు డిస్టిక్, తెలంగాణ మాది కూడా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగానే ఉన్నది. కొందరు వాళ్ళకు నచ్చని పార్టీ వాళ్ళకు నచ్చదని చెప్తారు. ఆయనకేంటి బాగానే పరిపాలన చేస్తాడు కొంతవరకు అయితే. అంటే ఏ సీఎం వచ్చినా సిటీని డెవలప్మెంట్ చేస్తుండు, ఊర్లలో ఎక్కువ చేస్తాడు. సిటీ డెవలప్ అనేది కాదు, పల్లెటూరులో కూడా పర్లేదు. మాకు ఏంటిది రైతు బంధు ఇచ్చిండు, వడ్లకు బోనస్ ఇచ్చిండు కూడా, వడ్లకు బోనస్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. అగ్రికల్చర్ రైతులకు కూడా చాలా వరకు మేలు చెప్తాడు, అలా తప్పేం లేదు. నేను కూడా రైతునే, నాకు 10 ఎకరాలు ఉన్నది. అంటే ఇంతకు ముందు మిషన్ భగీరథ అని వస్తుండే కదా, మరి నీళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు కేసీఆర్ సాబ్ ఇచ్చిండు, ఈయన కూడా ఇస్తాడు. ఈయన తక్కువ చేసిండు. నీళ్ళే వస్తలేవని రైతులు తప్పది. నీళ్ళు వస్తలేవంటే వర్షాలు మాది ఏమన్నా మాది ములుగు డిస్టిక్, మాకు కెనాల్స్ లేవు. అంటే ఉన్నా కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. సాగర్ అవి శ్రీరామ్ సాగర్ నిండితే అవి వస్తాయి, వచ్చినప్పుడు ఇష్టపడతారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షాలు అనుకూలమైన వర్షాలు పడలేదు. దానికి సీఎం అంటే ఏమవుతుంది, ఎవరినంటే ఏమవుతుంది? వర్షాలు పడని దానికి ఆయన ఏమన్నా దేవుడా? మరి 24 hours కరెంట్ వస్తుందా మీకు? వస్తుంది. అంతనే ఉంటే పూట అవుతుంది, ఒక గంట సేపు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరెంట్ లేదు, రైతుల గవర్నమెంట్ కాంగ్రెస్ అంటలేను, టీఆర్ఎస్ అంటలేను, ఏదంటలేను. వాళ్ళ వరకు వాళ్ళు న్యాయమే చేస్తారు, కానీ దాన్ని ఖరాబ్ చేస్తే ఏమవుతుంది వాళ్ళకి? వాళ్ళు ఇట్లా కత్తది ఏమన్నా ఏం రాదు కదా, కొంతవరకు పర్లేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్. మరి మళ్ళీ కాంగ్రెస్ వస్తుందంటారా? బీఆర్ఎస్ కాదు. సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఊళ్ళే మంచి వ్యక్తి ఎవరు ఉంటారో వారికే ఓటేసి గెలుపుతారు. దానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ అనుకున్నాడు కూడా తప్పే. మంచి ఊళ్ళే మంచి లీడర్, మంచి న్యాయం చేసే వ్యక్తి ఉంటే వారికి ఓటేస్తారు, అది కామన్. అది సరే, ఏమన్నా ఆడ ఎమ్మెల్యే గట్టితనాలు బట్టి, ఎమ్మెల్యే మంచి పనులను బట్టి గెలిపిస్తే గెలిపించవచ్చు. అట్లా క్యాండిడేట్ను బట్టే గెలిపిస్తారు ఎక్కువ సర్పంచ్లను, ఎంపీటీసీలను.